భారత రక్షణకి కీలకమైనటువంటి అంశాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తుంటే, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే, ఏ దేశం తరపున ఆలోచిస్తున్నారో, లేదా ఏ సంఘ విద్రోహ శక్తుల తరపున ఆలోచిస్తున్నారో, లేకపోతే ఈ దేశం ఎదగడం ఇష్టం లేనటువంటి మనస్తత్వంతో ఉన్నవాళ్ళు కానీ దాన్ని అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్రల మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారత నావికాదళం దేశంలోనే రెండవ VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ స్టేషన్ని, అదే రాడార్ స్టేషన్ వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు జలాంతర్గాములతో సంభాషించేందుకు నౌకాదళం VLF వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఉపయోగిస్తుంది. దీన్ని వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ VLF సిగ్నల్స్ సముద్రంలో 40 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోగలరు. అందుకే వీటిని సముద్రం అడుగు నుండే సబ్మెరైన్స్తో సంభాషించడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. దేశంలోని ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్నటువంటి INS కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్టమొదటిది. ఇది 1990 నుంచి నావికాదళానికి సేవలు అందిస్తుంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకి తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే తూర్పు నౌకాదళ కమాండ్ చాలా రోజుల కిందటే మన్మోహన్ సింగ్ UPA ప్రభుత్వం ఉన్నప్పుడే గుర్తించింది. 2010 నుంచి నావికాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్లు అన్నీ వచ్చినప్పటికీ తెలియని కారణాల వల్ల భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి వికారాబాద్ DFO నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందం మీద జనవరి 2024లో సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. 2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు 133 కోట్ల కంపా నిధులు, భూ సంరక్షణ చర్యలు చేపట్టే పనులకు 18.56 కోట్లని నేవీ చెల్లించేసింది. యథావిధిగా మన పర్యావరణ ప్రేమికులు, కమ్యూనిస్ట్ సంఘాలు ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ ఆందోళన మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల రేడియేషన్ వస్తుందని, 12 లక్షల చెట్లు నరికేస్తారని, అక్కడున్న దేవాలయం కూల్చేస్తారని 3 ముఖ్య కారణాలు ఎత్తి చూపుతూ యథా ప్రకారం మన కమ్యూనిస్టులు ఆదివాసీలను రెచ్చగొడుతున్నారు. రేడియేషన్ గురించి ముందు చూస్తే అయితే ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వల్ల పర్యావరణ హాని పెద్దగా ఉన్నట్టు ఇప్పటిదాకా శాస్త్రీయంగా నిరూపించబడలేదు. మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని గురించి అడిగితే అది చెప్తుంది ఏంటంటే శాస్త్రీయ అధ్యయనాలు మిశ్రమ ఫలితాలు చూపించే చెప్పుకోదగ్గ ప్రభావాలు గుర్తించలేదని. అంతర్జాతీయ కమిషన్ ఆన్ నాన్ అయోడైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ ICNIRP మార్గదర్శకాలు VLF ఎక్స్పోజర్కి పరిమితులు నిర్దేశించినాయి. VLF ఎక్స్పోజర్ల వలన ఏదైనా ఆరోగ్య సంబంధం నిర్ధారించడానికి ఎటువంటి ఆధారాలు లేవని WHO లాంటిది కూడా పేర్కొంది. ఇక దేవాలయం గురించి ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి ఈ దేవాలయం దర్శనార్థం ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది కూడా. మరొక చెట్లు నరికివేత సాధారణంగా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మొత్తం తీసుకున్న భూమి అంతా చెట్లు కొట్టేసి చదువు చేయరు. భవిష్యత్తు అవసరాల కోసం కొంత భూమి సేకరిస్తారు. అటవీ భూమి ఏ ప్రైవేట్ సంస్థ కాదు, తీసుకుంటుంది ప్రభుత్వ రక్షణ విభాగం కాబట్టి వాళ్ళ దగ్గర మనుషులు, ఫండ్స్ కూడా భారీగా ఉంటాయి. కాబట్టి తొలగించిన చెట్ల కంటే ఇంకా ఎక్కువగానే వారు చెట్లు నాడతారు. అందుకని ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు నేవీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్ళు, హాస్పిటళ్ళు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులు ఉంటారు. దాదాపు 2500 నుంచి 3000 మంది టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త VLF సెంటర్ పూర్తవుతుంది. ఆఖరికి దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా అడ్డుకునేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. హ్యూమన్స్ ఫర్ హైదరాబాద్ అనే సంస్థ ఈ ఆందోళనకు ముందుంది. ఈ సంస్థకి ఒక వెబ్సైట్ ఉంది. కానీ ఈ సంస్థ ఏంటి, స్వచ్ఛంద సంస్థ, దీని ఆశయాలు ఏంటి, దీన్ని నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు, ఈ సంస్థకి నిధులు ఎవరి ద్వారా అందుతున్నాయి వంటి వివరాలు ఏమీ వెబ్సైట్లో లేవు. ఎందుమూలంగా తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, BJP ప్రభుత్వం కాదు. అయినా ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో పెట్టడాన్ని నేను సమర్థిస్తున్నాను. కారణం ఏంటంటే దేశ రక్షణ విషయంలో పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరూ స్పందించాలి. ఇక మన దేశ రక్షణ రంగం గురించి ఎంత గొప్పలు చెప్పినా తక్కువే. వారి ఆధీనంలో ఉండే వారి కంటోన్మెంట్స్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, వారి ఆధీనంలో ఉండే ఏ ప్రాంతాన్ని అయినా వాళ్ళు అత్యంత శ్రద్ధతో, నిష్ఠతో పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని చాలా టాప్ క్లాస్ లెవెల్లో నిర్వహిస్తారు. రేపు దామగూడెంలో ప్రాంతాన్ని కూడా అంత పకడ్బందీగా నిర్వహిస్తారు. దాంట్లో అనుమానమే లేదు. అందువల్ల ఊరికే ఏ రాజకీయాల కోసం, సిద్ధాంత వైరుధ్యాల కోసం ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోకండి అని చెప్తున్నారు.